2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. చాలా మంది సోషల్ మీడియాని తెలియకుండానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సరే, అవును. చాలా స్కిల్స్ బయటపడుతూ ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్కిల్స్. ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే వాళ్ళు పెట్టేటువంటి సెకండ్ వీడియోకి కూడా వ్యూస్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, షేర్లు కానివ్వండి మిలియన్స్లో ఉంటాయి. ఎస్. కొంతమంది ఫేస్బుక్ని బాగా మెయింటైన్ చేస్తారు. కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ యాప్స్, వాళ్ళు నీట్గా డీల్ చేస్తుంటారు. కొంతమంది యూట్యూబ్ని బాగా డీల్ చేస్తారు. సరే, అవును. ఇలా సోషల్ మీడియాలో రకరకాలుగా ఉండేటువంటి యాప్స్ కానివ్వండి, ప్లాట్ఫామ్స్ ఏవి ఉన్నా సరే యూస్ చేసుకొని కమర్షియల్గా ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? నైస్. మీరు చెప్పినట్టు ఈరోజు సోషల్ మీడియా స్కిల్స్ అనేవి చాలా ఓపెన్ ప్లాట్ఫామ్ సార్. ఓపెన్ సోర్స్గా ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి స్కిల్ కూడా మనకి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్, గూగుల్ ప్రతి ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. అయితే అందరికీ అందుబాటులో వచ్చే విధంగా సోషల్ మీడియా స్కిల్స్ని మన దగ్గర ఉంటే మనకి ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, లేదు అనుకుంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలన్న దానికి ఒక గ్యాప్ ఉంది ఎప్పుడున్నా. సపోజ్ చూడండి, మీరు ఒక 15 ఇయర్స్ సేల్స్లో మంచి ఎక్స్పర్ట్, మీకు సేల్స్ చేయడం బాగా వచ్చు, అసలు క్లయింట్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా సేల్ క్లోజ్ అవుద్ది. బట్ మీ ఫోటో కానీ, మీ పోస్టర్ కానీ సోషల్ మీడియాలో ఎలా అప్డేట్ చేసుకోవాలో తెలియదు. ఎస్. కొంతమంది చాలా చక్కగా పబ్లిక్ స్పీకింగ్ సెషన్స్ చేస్తారు, 100 మంది ఆడియన్స్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడగలరు స్టేజ్ మీద, స్టేజ్ని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు. బట్ వీళ్ళు చేసిన వర్క్ని ఒక వీడియోలోగా డిజైన్ చేసుకుని యూట్యూబ్లో ఎలా పెట్టుకోవాలో తెలియదు. కొంతమంది బుక్ రివ్యూస్ చాలా బాగా రాస్తారు, బట్ రాసిన దాన్ని ఎదుటోళ్ళకి చెప్పడం ఎలాగో తెలియదు. సో ఎక్కడ చూసినా సరే ప్రొఫెషనల్స్ అందరికీ కూడా ఈ గ్యాప్ ఉంది. ఎలా వాళ్ళ వర్క్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకోవాలి, ఎలివేట్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కింద ఎలా ప్రూవ్ చేసుకోవాలనే దానికి ఈరోజు సోషల్ మీడియా ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే ఇంతకుముందు అంటే ప్రెస్ మీడియా కవరేజ్ చేస్తే తప్ప ఇండివిజువల్గా ఎవరు హైలైట్ అయ్యేవారు కాదు. ఇవాళ ఏ స్కిల్ ఉన్నా సరే సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే చాలా సింపుల్గా ఎన్హాన్స్ అవ్వచ్చు. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక 4-5, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే, లేదా మంచి యూట్యూబ్ ఎడిటర్స్ కానీ, డిజైనర్స్ కానీ, ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ వర్క్ వచ్చిన వాళ్ళు ఒక 4-5 కలిసి ఒక సోషల్ మీడియా స్కూల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 30 డేస్ కోర్సు లాగో, 40 డేస్ కోర్సు లాగో ఒక సోషల్ మీడియా స్కూల్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఒక వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలి, వీడియోకి ఉండాల్సిన కంటెంట్ ఏంటి, 5 మినిట్స్లో చెప్తే ఏ కంటెంట్ ఉండాలి, 12 మినిట్స్లో చెప్తే ఏ కంటెంట్ ఉండాలి, 1 అవర్ వీడియో చేస్తే ఏ కంటెంట్ ఉండాలి, లేదా ఇన్స్టాగ్రామ్ రీల్లో 1 మినిట్లో చేసినప్పుడు 1 మినిట్లో ఎటువంటి కంటెంట్ ఉండాలి, దాని ఎడిటింగ్ ఏంటి, కలర్ కాంబినేషన్స్ ఏంటి, డిజైన్ ఏంటి, లోగో ఏంటి, థంబ్నైల్ ఎలా ఉండాలి. ఇవాళ థంబ్నైల్స్ మీద కూడా చాలా బిజినెస్ జరుగుతుంది. అవును. ఆ థంబ్నైల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇదంతా చేసిన తర్వాత దీన్ని సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, గూగుల్ పెయిడ్ యాడ్స్కి వెళ్ళడం ఎలాగా, ఫేస్బుక్ మానిటైజేషన్ చేసుకోవడం ఎలాగా, లేదా యూట్యూబ్లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడం ఎలాగా, సోషల్ మీడియా ఉపయోగించి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, వచ్చిన లీడ్స్ని ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. అయితే మనం మాట్లాడుకున్నట్టు 2 రోజుల్లోనో, 3 రోజుల్లోనో, 5 రోజుల్లోనో ఇది తేలిపోదు. కనీసం ఒక 1 మంత్ లేదా 45 డేస్ ఈ డ్యూరేషన్లో ఎవరైనా ఒక స్టార్టప్ స్కూల్ లాగా ఎక్కడైనా లొకేషన్లో ఒక బ్యాచ్కి 30 మెంబర్స్, అంతకన్నా అవుతుంది, 30 మెంబర్స్ లేదా 50 మెంబర్స్ ప్లాన్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎవ్రీ బ్యాచ్ ఒక్కొక్క వర్క్షాప్ కనుక పెంచుకున్నారనుకోండి, మార్నింగ్ ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ లాగా డబ్బులు సంపాదించవచ్చు. ఫస్ట్ లాజిక్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, తెలియని వాళ్ళందరికీ మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్లో, లైఫ్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ అడ్వాన్స్డ్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి బాగుంటుంది. సో ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా స్కూల్స్ లాంటివి స్టార్ట్ చేసుకోగలిగితే ప్రతి 5 కిలోమీటర్స్కి కూడా వీటి డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడున్నాయి అక్కడ డిమాండ్ ఉంటుంది, బిజినెస్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయి అక్కడ ప్రతి చోట డిమాండ్ ఉంటుంది. ఈ సోషల్ మీడియా స్కూల్ అనేది నానాటికి పెరిగేదే తప్ప తగ్గేదే కాదు. ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు, స్మార్ట్ ఫోన్ లెవెల్స్ పెరుగుతుంది, డేటా యూసేజ్ పెరిగిపోయింది, యూజర్స్ పెరిగిపోయారు, ఇంటర్నెట్ యూజర్స్ ఇప్పుడు పెరిగిపోతున్నారు రోజు రోజుకిన. సో ఇంతమంది పెరుగుతున్నారంటే వీటికి డిమాండ్ కూడా ఉంది. ఎక్కడో దగ్గర ఆ స్కిల్స్ని బ్యాలెన్స్ చేసి ఎవరో ఒకరు అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోషల్ మీడియా స్కూల్ ఎవరైనా ఒక చిన్న కాన్సెప్ట్ లాగా డిజైన్ చేసుకున్నా సరే చక్కగా డబ్బులు సంపాదించవచ్చు. ఎలా సార్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎర్నింగ్స్ ఏం లేదు. సపోజ్ ఒక పర్సన్కి ఒక 45 డేస్ బ్యాచ్కి మీరు ఒక 10,000 ఛార్జ్ చేశారు అనుకుందాం. ఒక 30 స్టూడెంట్స్ అనుకుంటే పర్ మంత్ వచ్చేసరికి ఒక బ్యాచ్కి 3 lakhs రూపీస్. ఏది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక 2 to 3 అవర్స్ మీరు ట్రైనింగ్ ఇచ్చిన దానికి డేలో ఎన్ని బ్యాచెస్ కండక్ట్ చేసే కెపాసిటీ ఉంది మీకు అన్నదాని మీద మీ డబ్బులు సంపాదించడం ఆధారపడి ఉంటుంది. మినిమం అయితే 3 lakhs రూపీస్ సంపాదించుకోవచ్చు పర్ మంత్కి. ఓకే.
గ్రేట్. రిసోర్సెస్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటారు సార్? అంటే ఏ ప్లాట్ఫామ్ని ఎక్కువగా టార్గెట్ చేస్తే వాళ్ళకి ఆ బిజినెస్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? యా సార్, ఇప్పుడు ఒక్కొక్క బిజినెస్ ఐడియాకి ఒక్కొక్క సెగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఒక కంపెనీ CEO అనుకుందాం, మీకు ట్విట్టర్ బాగా యూజ్ అవుతుంది. లేదు మీరు మంచి కంటెంట్ మేకర్ అనుకుందాం, మీకు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ బాగా యూజ్ అవుతుంది. లేదు మీరు ఏమైనా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తారు, సోషల్ స్టార్టప్స్ ఏమైనా రన్ చేస్తున్నారు, లేదా షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చేస్తున్నారు, అలాంటి వాటికి ఫేస్బుక్ బాగా యూజ్ అవుతుంది. సో అలా మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం టార్గెట్స్ని డిసైడ్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకి సెల్ఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెల్ఫీస్ తీసుకోవడం, ఫోటోగ్రఫీ తీసుకోవడం, లేదా వీడియోస్ ఎడిట్ చేయడం, ఇలాంటి వాటి మీద ఎక్కువ ఉంటుంది. లేదు జస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి చాలామంది ఉంటారు, MBA కంప్లీట్ అయిపోయి, వీళ్ళకి లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ కానీ నౌకరీ ప్లాట్ఫామ్ కానీ ఉపయోగించి జాబ్స్ ఎలా సంపాదించవచ్చు అన్న దాని మీద ఎక్కువ టార్గెట్ ఉంటుంది. సో అలా మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏమి ఇవ్వగలం అన్న దాని మీద ఒక్కొక్క ప్లాట్ఫామ్ డిజైన్ చేయబడి ఉంటుంది. సో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన మాన్యువల్ ప్రిపరేషన్ అంతా మనం రెడీ చేసుకొని దాన్ని ఇఫ్ యూ గో ఫర్ ఏ బ్యాచెస్ దెన్ యూ కెన్ ఎర్న్ సాలిడ్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.